అందరూ స్తోత్రాలు చెల్లిదా. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఆదికాండము 6వ అధ్యాయం. పదకొండవచ్చు. ఆదికాండము 6వ అధ్యాయము 10 నుంచి చదువుకున్నాం. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండిను. స్తోత్రం చెప్పాలి. ఇది ఆదికాండము 6వ అధ్యాయములో 10వ వచనం మాట. ఏంటి మాట అంటే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండిను. ఇది మొదటి మాట. రెండవ మాట, భూలోకము బలాత్కారముతో నిండిపోయి ఉండిను. ఇది రెండవ మాట. ఓకేనా? ఇంకోటి మూడవ మాట ఉంది. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండిను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరుపుకొని ఉన్నారు. హల్లెలూయా. 3 విషయాలు మనం ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. తెలుగురా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం నుండి. ఇది శనివారం విజ్ఞాపనలో ఉన్నాం కాబట్టి ఏమాత్రమైనా నిద్రకు అవకాశం లేకుండా జాగ్రత్త పడాలని దేవుని ప్రజలుగా నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే ఈ వర్తమానము వింటున్న ప్రజలందరికీ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే వాక్యం మీ పట్ల ఎలా పనిచేస్తుందో మీకు అర్థమవుతుంది. స్తోత్రాలు చెప్తారా? ఇక్కడ ఆదికాండము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, దేవుడు భూలోకాన్ని చూసినప్పుడంట ఆయన సన్నిధిలో అది చెడిపోయిందంట. రెండవ మాట, భూలోకాన్ని ఆయన చూసినప్పుడు మరి బలాత్కారముతో నిండిపోయిందంట. మూడవ మాట, భూలోకాన్ని ఆయన చూసినప్పుడు భూలోకంలో ఉన్న సర్వ శరీరులు వారు మార్గములో చెరుపుకొనేవి అని రాసు. స్తోత్రాలు చేస్తారా? ఎలా మనము జాగ్రత్త గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనము పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి విషయం అన్నప్పుడు మనం గమనించినట్లయితే, ఒకటి, భూలోకము చెడిపోయింది. రెండోది, భూలోకము బలాత్కారంతో నిండిపోయింది. మూడోది, భూలోకంలో ఉన్న మనుషులందరూ వారి మార్గాలు చెరిపివేసుకున్నారు అని రాయబడింది. మొదటి మాట, భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయింది. ఇక్కడ సన్నిధి అనే ప్రస్తావన వచ్చింది. ఇక్కడ అనగా అర్థం ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చే దేవుని ప్రజలు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతూ